లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణను మరోసారి ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీ తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇప్పటికే ఆమెను పలుసార్లు విచారించడం జరిగింది. అయితే తనను విచారించే అంశంతో పాటు తనపై ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణను మరోసారి ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీ తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇప్పటికే ఆమెను పలుసార్లు విచారించడం జరిగింది. అయితే తనను విచారించే అంశంతో పాటు తనపై ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణను మరోసారి ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీ తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇప్పటికే ఆమెను పలుసార్లు విచారించడం జరిగింది. అయితే తనను విచారించే అంశంతో పాటు తనపై ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణను మరోసారి ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు ఈ నెల 26కి వాయిదా వేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కవితకు 4 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరు కాకుండా ఉన్నారు. మరి మహిళల్ని ప్రత్యేకంగా విచారించాలి, మహిళల విషయంలో ఈడీ విచారించే తీరు సరికాదు, దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కవిత. మరి ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. కేసు ఈ రోజు విచారణకు రాగా సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు పట్టి ఈ నెల 16కు వాయిదా వేస్తుందని నేను తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.